హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి ఫిష్ రెసిపీ చూపిద్దామని వచ్చేసానండి. ఇది వచ్చేసి తెలాపియా అనమాట. అంటే మన భాషలో గురక అండి. ఇక్కడ ఏంటంటే మాకు మంచిగా తోలు తీసేసి ముళ్ళులు కూడా తీసి మంచిగా ప్యాక్ చేస్తారండి. ఫ్రెష్గా దొరుకుతుంది మాకు. ఇప్పుడు ఈ ఫిష్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా నిదానంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ అప్లై చేస్తే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నా దగ్గర స్టీమర్ గిన్నె ఉందన్నమాట. ఇందులో నేను చాప ముక్కల్ని పెట్టేసుకుని స్టీమ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ యాడ్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఇవి పెట్టుకుని ఒక 15 to 20 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా సెపరేట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా విడివిడిగా చేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 to 4 tablespoons దాకా ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని అందులో 2-3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు అలాగే అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇంకా ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని ఒక 2 tablespoons యాడ్ చేసుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్, దాన్ని మొత్తం ఇలా వేసుకోవాలండి. వేసుకుని చాలా నిదానంగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపారనుకోండి చాలా ముద్దైపోతుంది. ఒక 10 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. మనకి ఫిష్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. రైస్తో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.